భారీ వర్షాలు వరదలతో బీభత్సం సృష్టించిన మొంతా తుఫాన్ అన్నదాతల ఆశలపై పిడుగుపాటుగా మారింది. చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడంతో గ్రేటర్ వరంగల్ పరిధిలోని రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కేవలం పంటలే కాక లోతట్టు ప్రాంతాల ప్రజల జీవితాలు కూడా వరద నీటిలో చిక్కుకుపోయాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 17వ డివిజన్లోని విలీన గ్రామాల రైతులను తుఫాన్ నిండా ముంచింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తూ పూర్తిగా నేలకొరిగాయి. అలాగే ఖిలా వరంగల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. వందల ఎకరాల్లో పండించిన ఆకుకూరలు, కూరగాయల తోటలు ఏకంగా 6 అడుగుల నీటి కింద మునిగిపోయాయి. కోట ప్రాంతంలో సుమారు 50 మంది రైతులు తమ సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. కళ్ల ముందు పంట నాశనం కావడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కష్టపడి సాగు చేసిన పంట వారం రోజుల్లో చేతికి వస్తుందనుకున్న అన్నదాతల ఆశలు మొత్తం అడియాసలయ్యాయి. మొత్తం తుఫానుకు ఆహుతి కావడంతో ఆపదలో ఉన్న తమను ఆదుకోవాలని ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. రైతుల పరిస్థితి ఇలా ఉంటే లోతట్టు ప్రాంతాల ప్రజల జీవనం కూడా దుర్భరంగా మారింది. శివానగర్, మైసమ్మ నగర్, ఆర్ఎస్ నగర్, చింతల్ ప్రాంతాల్లో అనేక కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా శివానగర్, మైసమ్మ నగర్లలో ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోని గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు అన్నీ నీటిలో తడిసి ముద్దయ్యాయి. రాత్రంతా నిద్రలేని రాత్రులు గడిపి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరద బాధితులను మా ప్రతినిధి రవికాంత్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రవికాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొంతా తుఫానికి మొత్తం అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఓవైపు పంటంతా కూడా నష్టపోయారు అన్నదాతలు, మరోపక్క లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లాను మొంతా తుఫాను ముంచెత్తినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఒకవైపు జనజీవనం మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇక మరోవైపు రైతాంగం కూడా మొంతా తుఫాను వల్ల తీవ్రమైనటువంటి ప్రభావానికి గురయ్యారు. ముఖ్యంగా నిన్న కురిసినటువంటి వర్షానికి సంబంధించి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెరులో 41.5 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడా కూడా అంటే వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ లాంటి జిల్లాలకు సంబంధించి 20 సెంటీమీటర్లకు ఎక్కడా కూడా తక్కువ వర్షపాతం పడినటువంటి సందర్భం. ఈ క్రమంలోనే ఇటు వర్ధనపేట, ఐనవోలు, వరంగల్ జిల్లాలకు సంబంధించి ఇటు అనేక మండలాలు, ఇటు సంగమే కావచ్చు, మహబూబాబాద్ జిల్లా మనం చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి నెల్లికుదురు, మహబూబాబాద్ ఇతర మండలాలకు సంబంధించి ఇనుగుర్తు కావచ్చు, ఇతర మండలాలకు సంబంధించి తీవ్రమైనటువంటి నష్టాన్ని రైతులంతా కూడా వాళ్ళంతా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ రైతాంగం తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇటు ములుగు జిల్లాకు సంబంధించి ఏటూరు నగర్ ఏజెన్సీ ప్రాంతంలో కూడా మొంత తుఫాను ప్రభావం అయితే మనకు కనిపించింది. పూర్తిగా ఇటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే కావచ్చు, జనగామ నియోజకవర్గమే కావచ్చు, పూర్తిగా రైతులైతే వాళ్ళ తీవ్రమైనటువంటి నష్టం జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వరి పంట అంతా కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి, పత్తి రంగు మారేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతు ఈసారి కోలుకోలేని చెప్పి రైతుకు ఈ వానాకాల సీజన్ లో తగిలిందని మనం చెప్పాల్సి ఉంటుంది. మోంతా తుఫాన్ అయితే రైతును తీవ్రంగా ముంచినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అకాల వర్షాలతో రైతాంగం అయితే తీవ్రంగా నష్టపోయినా స్థానికంగా ఉండేటువంటి ఎవరు కూడా ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు, మంత్రులు అందుబాటులో లేరు. జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద ఉన్నటువంటి శ్రద్ధ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇక్కడ నష్టపోతున్న రైతులకు సంబంధించి లేదని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు నర్సపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా వరి పంట అంతా నేలవాలింది, పత్తి పంట అంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మమ్మల్ని ఆదుకోవాలని రైతాంగం అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే వరికి 25,000 నుంచి 30,000 వరకు ప్రతి ఎకరానికి ఖర్చు అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఏదైతే అక్టోబర్ నెలలో 2వ తేదీ వర్షాలు వచ్చాయి, 4, 5, 6 ఇట్లా ప్రతి రోజు కూడా అంటే రోజు తప్పించి రోజైనా. రవికాంత్, మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో వేల ఎకరాల్లో పంట అంతా కూడా అన్నదాతలు నష్టపోయారు. మరి ప్రభుత్వం తరపు నుంచి అధికారికంగా ఏమన్నా ప్రకటన వచ్చిందా నష్టపరిహారం చెల్లిస్తామని? కనీసం ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు, మంత్రులు క్షేత్రస్థాయిలో తిరగడం లేదు. అంచనాల మాట దేవుడు ఎరుగు. కనీసం ప్రజలు కష్టాల్లో ఉండి
వాగులు వంకలు ఉప్పొంగిపోయేటువంటి పరిస్థితి. హన్మకొండ వరంగల్ నగరాలన్నీ కూడా జలదిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అటు పంట పొలాలను పరిశీలించడానికి మంత్రులు ఎమ్మెల్యేలు పోవడం లేదు, ఇటు క్షేత్రస్థాయిలో వరంగల్ హన్మకొండ నగరాల జలదిగ్బంధం అయితే ఆ ప్రజలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వాళ్ళు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. మానవత్వంతో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షాన ఆలోచించాల్సిన అవసరం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. వరి ఇవాళ రావాల్సినంత దిగుబడి రానటువంటి పరిస్థితి. ఎందుకంటే యూరియా విషయంలోనూ వానాకాల సీజన్ లో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. అవన్నీ కష్టాలు దాటుకొని వాళ్ళ పంట చేతికి వచ్చేటువంటి దశలో మోంతా తుఫాను నిండా ముంచింది రైతులను. అయితే రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆదుకోవాలని రైతాంగం డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే 25,000 నుంచి 30,000 వరకు వరికి ఖర్చు పెట్టామని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ రైతులను ఆదుకోవాలి. మరోవైపు ఏదైతే చేతికొచ్చి పంట కోసినటువంటి మొక్కజొన్న వరి ధాన్యం అంతా కూడా నిన్నటి వరదల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దాంతో పాటు చేతికి అందినటువంటి ఇప్పుడు పిచ్చింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి పత్తి కూడా తడిసి ముద్దయి పంట కూడా నష్టపోయినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. పంట అంతా నల్లబారిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతుకు సంబంధించిన బాధగా చెప్పాల్సి ఉంటుంది. రైతులందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లా అంటే రెడ్ అలర్ట్ జారీ చేశారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగతా జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి సందర్భంలో భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితుల్లో నష్టపోయిన ప్రతి ఎకరాకు సంబంధించి వ్యవసాయ శాఖ సర్వేలు నిర్వహించి ఆ రైతాంగానికి సంబంధించినటువంటి నష్టం ఎంత జరిగిందని అంచనా వేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడి అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించి ఏదైతే విపత్తు సంబంధించినటువంటి ఈ అంశానికి సంబంధించి నివేదిక పంపిస్తే కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు బృందం కూడా ఇటు వచ్చి ఇక్కడ ఏం నష్టం జరిగిందని అంచనా వేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అటువైపు ఆలోచిస్తున్నట్టుగా కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యల ద్వారా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.